పొద్దున లేవడము, వంట మాత్రం కరెక్ట్గా చేసి పెడతాను. చేసి పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకటి వెళ్ళి పడుకోవడము, లేవడము, పడుకోవడము. తిండి అనేది అసలు లేకుండా అయిపోయింది. ఎవరైనా 2 రోజులకు 3 రోజులకు ఒక్కసారి ఎక్కువ ఆకలి అనిపిస్తే ఒక్క ముక్క ఇడ్లీ పోతుంది, అది కూడా వామిటింగ్ వచ్చేసేది. పిల్లల్ని చూసుకునేదాన్ని, అవన్నీ అన్నీ చేసుకునేదాన్ని, కానీ నాకు మైండ్ మొత్తం ఆయన మీద స్ట్రక్ అయిపోయింది నాకు. సో ఇదయ్యి 2 years అయిపోయింది. బావ పోయిన తర్వాత మా ఇంట్లో దీపావళి పండగ అంటే మేము అప్పుడే లక్షల్లో కొంటారు బావ. సో పిల్లలకి అది ఏమి లేకుండా, ఒక సంక్రాంతి లేదు, న్యూ ఇయర్ లేదు, ఉగాది పండుగ లేదు, తమిళ న్యూ ఇయర్ లేదు, అసలు ఏం లేకుండా అయిపోయింది పిల్లలకి. అప్పుడు రియలైజ్ చేశాను, అయ్యో పిల్లలకి ఇది చేస్తామంటే ఇక్కడ చేస్తే ఏదైనా అంటారు, గ్యారంటీ ఇప్పటికీ ఇంకా 10 years దాటిపోయింది, ఇంకా నా గురించి ఇంకా అది ఇది చెప్తున్నారంట, అది వేరే. సో ఏం చేశాను, నాకు ఇక్కడ పిల్లలకి చుట్టాలని కూడా ఎవరు లేదు. సో ఐ టుక్ దమ్ టు చెన్నైకి వెళ్ళి మా చెల్లి పిలిచింది, శాంతి ఇక్కడ వస్తే కొంచెం ఫ్రీగా ఉంటారు, నువ్వు కూడా కొంచెం ఇదిగా ఉంటావు, ఒకసారి చెకప్ కూడా చేసుకుందాము అని చెప్తుంటే చెన్నైకి వెళ్ళాను. చెన్నైకి వెళ్ళి నెక్స్ట్ డే దీవాలి, ఈరోజు వెళ్ళాము. తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉన్నాను, సడన్గా ఏదో పడిపోయానంట, నాకు తెలీదు. చెన్నైలో మళ్ళీ తీసుకువెళ్ళి మలర్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, అక్కడ తీసుకెళ్ళి జాయిన్ చేపిచ్చేస్తే లివర్ డ్యామేజ్డ్, మీకు కూడా ఆల్మోస్ట్ గాన్. బావాకి అంత లేదు, నాకే డ్యామేజ్. సో ఆల్మోస్ట్ డ్యామేజ్డ్, ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పేశారు. సరే అది వెంటనే సేమ్ అది బ్లడ్ గ్రూప్ అవన్నీ ఏదో ఇది ఉండదంట కదా, అది దొరకదంట. సో సింగపూర్కి టికెట్ వేసేసారు. నైట్ 2 o'clock 4 o'clock ద ఫ్లైట్, 12 o'clock అబౌట్ టు లివ్ టు ద ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పటికే ఇదంతా జరిగింది. అక్కడ మలర్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి ట్రై చేస్తామని ట్రై చేశారు. చేస్తే ఒక 3 months దాకా ఉన్నాను, కోలుకున్నాను. జరగలేదు. బాబు మేఘాంశ వచ్చారు, నేను హాల్లో కూర్చొని పెద్ద టీవీ పెట్టుకుని ఏదో చూసుకొని, నేను ఒక్కదానే ఉన్నాను, చూసుకొని ఏదో బాబాదే ఎక్కువ మట్టికి చూస్తుంటారు, ఏదో పెట్టుకుని ఇట్లా చూస్తూనే ఉన్నాను. వచ్చి ఇటు సైడ్ ఒకవాడు కూర్చున్నాడు, ఇటు సైడ్ ఒకవాడు కూర్చున్నాడు, మా 2 కొడుకులు. నా చేయి పట్టుకున్నాడు, కళ్ళంతా నీళ్ళుంది. నేను ఆల్రెడీ 2 పెగ్లో ఉన్నాను, 2 ఇది పోయింది. అంటే వచ్చి అమ్మా అన్నాడు. ఏంటమ్మా అన్నాను. అప్ప ఎన్ని సంవత్సరం అయింది? 8 years అయింది. 8 years అయింది కదమ్మా అన్నారు. అవునమ్మా అన్నాను. అప్పపై 8 yearsలో ఎవరైనా వచ్చి నేను చూసారా హైదరాబాద్ నుంచి అని అడిగాడు. నేను ఇట్లా మగం చూశాను. అవును కదా, ఎవరు చూడలేదు కదా, మీరిద్దరు ఉన్నారు కదమ్మా, ఓకేమ్మా, నువ్వు వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని అడిగాడు. ఒక్క మాట నాకు ఒక్కసారి చెప్తే కూడా కళ్ళు నీళ్ళు వస్తుంది. ఒక్కసారి ఇట్లా గుచ్చింది. అవును కదా, ఇక్కడే ఉన్నారు, ఎవరు వచ్చి చూడలేదు. ఒక్కరు నాకేదైనా అయితే నా 2 పిల్లలు అన్నదైపోతారు. మెడ్రాస్ నుంచి వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. వాళ్ళు కూడా ఎన్ని నెల ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి ఉండవచ్చు మన దగ్గర. ఆ రోజు డిసిషన్ తీసుకున్నాను, ఇంకా ముట్టుకోకూడదని. మళ్ళీ నా పెద్దవాడు చిన్నవాడు వచ్చి అమ్మ మమ్మీ ఒట్టేయి అని అడిగాను. నేను చెప్పాను, అప్ప మీకు మాట ఇస్తున్నాను, నేను ముట్టుకున్నాను చెప్పాను. శ్రీహరి గారికి చనిపోవడం కారణం కూడా మీరే, అంటే మెయిన్ ఎక్కువ తాగుడికి లేదండి. బాబా చనిపోయినప్పుడు తాగలేదు, ఆయన మానేశారు. ఈయనకి ఎక్కువ మంచి కింద ఆఫీస్ రూమ్ ఉండేది, దొంగదనగా ఇచ్చి పోసేశారు. డాక్టర్ చెప్పారు, చెప్పి 2-3 years మానేశారు, అసలు ముట్టుకట్లేదు బాబా. ఎందుకు మన ప్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా పార్టీలు అవుతుంటుంది కదా, వాళ్ళు కూడా చూసారు. వాళ్ళు కూడా చాలా మందికి బాబాకి, చాలా మంది మీరు కూడా క్లోజ్ గా ఉన్నారు, చాలా మందికి తెలిసి బాబా ముట్టుకోవట్లేదు. అది తెలియక వాళ్ళు కింద కూర్చుని నేను పట్టేసి వాళ్ళని తిడితే బాబా తాగి ఉన్నారు, ఆ రోజు తాగేశారు, చాలా రోజుల తర్వాత తాగుతున్నారు, నన్ను కూడా బూతులు కూడా తిట్టేశారు, ఒక దెబ్బ కూడా పెట్టేశారు. నేను అప్పటి నుంచి వాళ్ళతోటి అసలు మాట్లాడి మానేసి ఇప్పుడు ఒక 2-3 years నుంచి హలో అంటే హలో ఎక్కువ పెట్టుకోవట్లేదు. వాళ్ళు అట్లా చేసి పెట్టారు. బాబా అప్పుడు చనిపోయినప్పుడు తాగలేదండి. మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి కానీ, మనుషుల విలువ కానీ, అంటే ఎప్పుడు శ్రీహరి మేము ఎప్పుడు వచ్చినా మీరు సడన్గా వచ్చి ఆమ్లెట్ వేసి పెట్టడం, లేదా నాన్-వెజ్ చికెన్ కర్రీ వండి పెట్టడం, భోజనం చేయడం, ఎప్పుడు సందడిగా ఉండేది, ఇల్లు మొత్తం అంతా కలకలాడుతూ ఉండేది. ఈ ఒక్కసారిగా అలా సైలెంట్ అయిపోయేటప్పటికి ఆ బాధను ఎలా తట్టుకుని మీరు? నేను కూడా సైలెంట్గా వెళ్ళిపోయాను కదా, అప్పుడు అంతే తెలియట్లేదు. బట్ వన్స్ బయటకు వచ్చిన తర్వాత నేను అనుకున్నదాన్ని, ఎన్ని కార్స్ ఉండేది బాబా షూటింగ్స్ వస్తున్నారంటే, అన్ని
పొద్దున 3 గంటల నుంచి పాలిటిక్స్ సైడ్ నుంచి ఉంటుంది. బాగా పాలిటిక్స్ జాయిన్ అయిన తర్వాత పాలిటిక్స్ వాళ్ళందరూ ఎర్లీ మార్నింగ్ టైంలో వచ్చి వెళ్తున్న వాళ్ళు. ఈ కథ చెప్పడానికి కాల్ షీట్కి వచ్చిన వాళ్ళందరూ ఆఫ్టర్ 5 వస్తారు. సో మొత్తం రోడ్ అంతా కార్లే ఉండేది. వాళ్ళు సాయంకాలం వచ్చి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇప్పుడైతే డబుల్ రోడ్ చేసేసారు. అప్పుడు సింగిల్ రోడే ఉండింది. సో అదల్లో ఇంతమంది జనాలు ఉన్నారు. ఏదైనా ఉంటే అమ్మ శనివారం ఆదివారం అయితే ఫంక్షన్ అయితే అమ్మ ఇది పంపేయాలా అది పంపేయాలా బాబా ఎప్పుడు వస్తారు నాకే ఫోన్ వచ్చేది. ఇప్పుడు ఒక్క మనిషి కనిపించట్లేదు, నా కొడుకులు కనిపించట్లేదు. ఎవడైనా సరే వాళ్ళ చుట్టాలని సరే వాళ్ళ ఫ్రెండ్స్లో సరే 1-2 ఉన్నారు. ఒక అతను గోపాల్ సింగ్ అని బాబా కాలేజ్ జూనియర్, అతను ఏదైనా నేను హెల్ప్ అడిగితే వచ్చి చేస్తారు. ఇంకొకటి బాబా మేకప్ మ్యాన్ ఉన్నారు భాస్కర్ అన్న. వాళ్ళిద్దరు తప్పితే నేను ఏదైనా అడిగితే చేసేవాళ్ళు తప్పితే ఇంకెవ్వరు లేదు. ఎందుకు కారణం ఏంటి? మీ వల్లే వాళ్ళు ఎవరో రాలేకపోతున్నారంటే? నా వల్ల అంటే ఇప్పుడు నా వల్ల వాళ్ళకి దీనికి ముందు పని ఏమి అయ్యేది కాదు కదా, అన్ని బావ వల్లనే. బావ పరిచయం కాకముందు శాంతి గారికి, బావతో పరిచయం అయిన శాంతి గారికి కనిపించిన డిఫరెన్స్ ఏంటి? అప్పుడు అల్లరి ఎక్కువ, బాగా కఠినతనం అల్లరి తక్కువైంది. ఇప్పుడు మరి కొంచెం తక్కువైంది. ఇప్పుడు బబ్బు మేఘాం ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళతోటి అల్లరి బాగా చేస్తాను. అంటే నేను ఇప్పుడు బబ్బు మేఘాం దగ్గర ఎంత లొల్లులు చేస్తానో అదే లొల్లు వాళ్ళ దగ్గర కూడా చేస్తాను. ఓకే ఓకే ఓకే. సేమ్ అదే శాంతి. ఇంట్లో హాల్ పెద్ద టీవీ, మీరు ఎక్కువ తరచు అన్న బావ కూడా టీవీ చూస్తూనే ఉంటారు ఇప్పుడు రెగ్యులర్గా. మీ ఇద్దరు పక్క వచ్చినప్పుడు మీ సాంగ్స్ వస్తున్నప్పుడు ఎప్పుడైనా ఏంటి ఇటువంటి పాటలు నువ్వు ఎందుకు చేసావు ఏ రోజైనా అడిగారు మిమ్మల్ని? లేదు. ఎవరు? బావ లవ్ చేసింది అట్లాంటి బట్టలతోటి. నేను ఒక సాంగ్ గాయల్ సాంగ్లో ఆల్మోస్ట్ చిన్న సారీ, స్కర్ట్ కదా సారీ ఉంటుంది, ఇంత సారీనే ఉంటుంది. అది చూసే కదా ప్రేమించారు. మరి ఇంకా అడిగితే మొగం మీద అట్లా గుచ్చుదాన్ని.